హాయ్ బ్రో, ఇవాళ ఇంకో ర్యాంప్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ర్యాంప్ చేద్దామని నేను మా తమ్ముళ్ళు ఫస్ట్ గుంటూరుకి వచ్చేసాక నేను గుంటూరు వచ్చాక వాళ్ళతో పాటు ఆడుకున్నా. ఎందుకంటే వాళ్ళ గృహప్రవేశం కాబట్టి వాళ్ళ ఇంటికి రావడం అయితే జరిగింది. ఆ చివర కనపడుతుంది ఆ ఇల్లే వాళ్ళ కొత్త ఇల్లు అనమాట. కింద నేను మా అన్న షెట్లు ఆడుకొని బయటకు అయితే బయలుదేరాం. మా అన్న డ్రైవింగ్ స్కూల్కి అయితే వెళ్తున్నాడు. గుంటూరు ఏటగ్రామ రోడ్లు అయితే ర్యాంప్ ఉన్నాయి మామ, చూస్తారు కదా మీరే. రోడ్లు అయితే బాగా వెడల్పుగా ఉన్నాయి, మంచిగా స్మూత్గా ఉండే. ఒకప్పుడైతే ర్యాంప్ ఉండేది, అసలు వెళ్ళటానికే బాధగా ఉండేది. నాకైతే చిరాకు వచ్చేది, అంతా కదిలిపోతూ ఉండేది. తర్వాత రిస్క్ చేసుకుంటా కాస్త దూరం అయితే వెళ్ళిపోయాం అనమాట. మా అన్న నేను వెళ్తూ ఉన్నాం అనమాట. పక్కన కాలేజ్ బస్సు ఉందా, వాళ్ళని కూడా కాసేపు అయితే రిస్క్ చేశాను అనమాట. తర్వాత ఒక పక్కన ఆగి డ్రైవింగ్ స్కూల్ వాడి కోసం వెయిటింగ్ చేస్తున్నాం. అయితే వాడైతే కొంచెంసేపటి తర్వాత వచ్చేసాడు అనమాట. హరి డ్రైవింగ్ స్కూల్ అనేవాడు. 16 డే ప్లాన్ అనమాట. ఇదిగోండి, వీడైతే ఫస్ట్ ఏదో రాసుకున్నాడు ఇన్స్ట్రక్టర్ భయ్య. తర్వాత మా అన్న పక్కనే ఉన్నాడు. మా అన్న అయితే ఏదో మాట్లాడుతున్నాడు. హ్యాండ్ బ్రేక్ వదలటం అయితే ఫస్ట్ కాసేపు ఏమీ రాలేదనుకుంటా. వాడు నేర్పించాక, అదే అన్న నేర్పించాక ఇంకొంచెం ఎట్లా కొట్లా స్టార్ట్ అయిపోయి మెల్లగా స్టార్టింగ్లోనే కొంచెం రైజ్ కొట్టాడు, నాకు గట్టిగా వెళ్ళిపోయింది. తర్వాత అది రికార్డ్ అయితే అవ్వలేదు. తర్వాత స్మూత్గానే వెళ్తున్నాడు. కొంచెం మధ్యలోకి సెంటర్ చేస్తున్నాడు ఇన్స్ట్రక్టర్ అయితే. పక్కా డివైడర్ పక్కకి వెళ్ళిపోతున్నాడు ఎప్పుడు చూసినా. సో అలా అయితే నేనైతే వెనకాల నుంచి రికార్డింగ్ చేస్తున్నాను మామ. ర్యాంప్ రిజ్ ర్యాంప్ అంతే. చూసినట్టయితే ఒంగోలు రూట్ వరకు నేను స్ట్రైట్గా డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు తీసుకెళ్లారనమాట. సో ఒంగోలు రూట్ వరకు వెళ్ళాక ఆ చివర యూటర్న్ కొట్టేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసామన్నమాట. మేము వచ్చిన చోటుకే వచ్చేసిన తర్వాత ఇంకా చూస్తారు కదా మామ మీరు, అప్పుడు చెప్తా. అదిగోండి స్మూత్గా అయితే డ్రైవింగ్ అవుతుంది. అదిగోండి ఇప్పుడైతే మేము దిగిపోయాం అనమాట. సో ఇంటికైతే బయలుదేరిపోదాం. ఇంటికైతే ఇది జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్ అనుకుంటా, ఆ రూట్లోంచి వెళ్తున్నా. గుంటూరు వాళ్ళకైతే పక్కా తెలిసి ఉంటుంది. ఇవాళ ఎండలు కాబట్టి ఎక్కువ మంది లేరు. అట్లా 30 తిప్పలు బయట రోడ్డు దాటి ఎట్లా కొట్లా వెళ్ళిపోయాం అనమాట ఇంటికి. సో ఇంటికి వెళ్ళే దారిలో అనమాట. ఇదిగో ఈ అపార్ట్మెంట్లో మా పెద్దమ్మ వాళ్ళు, మా ఇద్దరు పిన్నీలు ఉంటారనమాట. ఇవాళ కొత్తగా ఇంకో పిన్ని దిగారనమాట అపార్ట్మెంట్లోకి, రెండో పిన్ని. అంతకుముందు పెద్దమ్మ ఒక పిన్ని ఉండేవాళ్ళు. ఇప్పుడు 5th ఫ్లోర్లోకి అయితే పెద్దమ్మ వాళ్ళు ఇల్లు అనమాట. అక్కడికి పరిగెత్తుకుంటూ అందరం వెళ్ళిపోయాము. అంతే మామ, ఈ వీడియోకి అయితే ఉంటానే మరి లోపలికి వెళ్ళాక ఎంజాయ్ చేయాలి. బాయ్.